హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే గత 1 వీక్‌లో నా యొక్క ట్రేడింగ్ పెర్ఫార్మన్స్ అనేది ఏ విధంగా జరిగింది? వాటి యొక్క రిజల్ట్ ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా టెక్నికల్ పరంగా అవి ఎంట్రీస్ ఏంటి? వాటి ట్రేడింగ్ వెనుకున్న లాజిక్ ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానెల్‌లో ఉన్న లెర్నింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు ఖచ్చితంగా టెక్నికల్‌గా అనేది చాలా వరకైతే యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇక నేను చూడొచ్చు గత 1 వీక్‌లో నేను చేసిన ట్రేడ్స్ వచ్చేసి టోటల్‌గా 8 ట్రేడ్స్ అయితే చేయడం జరిగిందండి. టోటల్‌గా 8 ట్రేడ్స్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నా యొక్క ట్రేడింగ్ జర్నల్‌లో అయితే ఫిల్ చేయడం జరిగింది. వాటి యొక్క ట్రేడింగ్ యొక్క రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఆ ట్రేడ్స్ అన్నీ ఇప్పుడు మీకు టెక్నికల్ పరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. గత ఏప్రిల్ 7న నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అనే స్టాక్‌లో తీసుకున్నానండి. ఆ రోజు నేను టోటల్‌గా 3 ట్రేడ్స్ అయితే చేయడం జరిగిందండి. చూడొచ్చు ఏప్రిల్ 7న చూడొచ్చు. ఏప్రిల్ 7న నేనేంటంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది బుల్లిష్‌గా ఉందో అందులో పాటు ఐటీ సెక్టార్ కూడా బుల్లిష్‌గా ఉండడం వల్ల నేను ఐటీ సెక్టార్‌లో ఉన్న మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకొని నా యొక్క వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఆ ఐటీ సెక్టార్‌లో కూడా ఇంకా టీసీఎస్ అండ్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2 బాగా పెర్ఫార్మన్స్ చేశాయి. బట్ నేనేంటంటే ఓన్లీ ఒక స్టాకే తీసుకున్నాను. అది ఏంటంటే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్. చూడొచ్చు అది ఆ రోజు నాకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. సేమ్ అదే నేను ఇక్కడ నా ట్రేడింగ్ జర్నల్‌లో అయితే మెన్షన్ చేశాను. అదే ఏప్రిల్ 7 రోజున నేను తీసుకున్న సెకండ్ ట్రేడ్ వచ్చేసి సన్ ఫార్మా అండి. చూడొచ్చు. నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా ఈ యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్నాయి చూడొచ్చు. నేను తీసుకున్న సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆ రోజు సన్ ఫార్మా అండి చూడొచ్చు. ఆ రోజు సన్ ఫార్మా ఏంటంటే నాకైతే సారీ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఆహ్, ఈ లెవెల్‌లో అయితే నాకు 10:55 ఆ టైంలో అయితే ఎస్ఎల్ అనేది హిట్ అయ్యి, ఆ తర్వాత మనకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు. ఆ రోజు నాకు ఆహ్, ఎస్ఎల్ హిట్ అయ్యి తర్వాత 1:2.5% వరకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ మనం ఏంటంటే స్టాప్ లాస్‌కి స్టిక్ అయి ఉన్నాం కాబట్టి ఆ రోజుకి డన్ ఫర్ ద డే అయితే చేసేసాము. ఇక నేను ఆ రోజు తీసుకున్న థర్డ్ ట్రేడ్ వచ్చేసి లాల్ పత్ ల్యాబ్ అండి. చూడొచ్చు. నేను అది లాల్ పత్ ల్యాబ్ అనే ట్రేడ్‌ని కూడా నేను ఈ లెవెల్‌లో అయితే తీసుకోవడం జరిగిందండి. లాల్ పత్ ల్యాబ్ అనే స్టాక్‌ని మనం 1382 ఆ లెవెల్‌లో అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ లెవెల్‌లో అయితే మనం తీసుకోవడం జరిగింది. మనకు స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్ మోస్ట్‌లీ 1% కంటే తక్కువ లాస్‌లో అయితే పెట్టడం జరిగింది. బట్ మనకేంటంటే ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ ఆ రోజు మనం ఓవరాల్‌గా ఏంటంటే ఒక స్టాక్‌లో అయితే 1:2 టార్గెట్ వచ్చింది. మిగతా 2 ట్రేడ్‌లో అయితే ఎస్ఎల్ఐ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ ఆ రోజు మనం కాస్ట్ టు కాస్ట్‌లో అయితే ఎగ్జిట్ అయితే అవ్వగలిగాం. అది ఎప్పుడంటే ఏప్రిల్ 7. ఇక నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి చూడొచ్చు మీరు. నేను ఏప్రిల్ 8న నేనేంటంటే ఓన్లీ కొన్ని ట్రేడ్స్ మాత్రమే రెండే ట్రేడ్స్ తీసుకున్నా. అవేంటంటే ఒకటి యునైటెడ్ బెవరేజెస్, సెకండ్ వచ్చేసి ఐసీఐసీ జనరల్ ఇన్స్యూరెన్స్ అండి. వాటిలో వాటిలో ఏ విధంగా ఆ రోజు టెక్నికల్ పరంగా తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా నేను ఏప్రిల్ 8 తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి చూడొచ్చు మీరు. ఏప్రిల్ 8న నేనైతే యూబీఎల్ అనే స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. యూబీఎల్ 1502.
మనం ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకొని టార్గెట్ అయితే ఇక్కడ వరకు అయితే పెట్టడం జరిగిందండి. బట్ ఆ రోజు ఏంటంటే మనకి టార్గెట్ హిట్ అయ్యి మనమైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. బట్ చూడొచ్చు నాకు ఎంట్రీస్‌లో నేను ఎప్పుడైనా కానీ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే మోస్ట్‌లీ అయితే ఎంట్రీ అయితే ఇవ్వడానికి జరుగుతుందండి. బట్ మీరేంటంటే ఎప్పుడైనా గానీ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందువలన అంటే మీరు ఒకవేళ మధ్యలో ఎంటర్ అవ్వడం వల్ల అదేంటంటే క్యాండిల్ ఫుల్ బాడీ క్లోజ్ అవ్వదు. అప్పుడేంటంటే ఇదిగో ఈ క్యాండిల్ చూడొచ్చు మీరు. ఈ 9:20 క్యాండిల్. ఈ క్యాండిల్‌లో మనకేంటంటే ఫుల్ బాడీ క్లోజ్ అనేది ఇవ్వలేదు. అందువల్ల ఏంటంటే మనకి ఆ క్యాండిల్ అంత స్ట్రెంత్ ఉండదు. అప్పుడు మనం తీసుకున్న ఎంట్రీకి అంత వాల్యూడ్ ఉండదు. కానీ నేను తీసుకున్న ఈ క్యాండిల్‌లో చూడొచ్చు. ఫుల్ బాడీ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఫుల్ బాడీ క్లోజ్ అయితే ఎప్పుడైతే ఇచ్చిందో మీన్స్ బుల్లిష్ మారబోజి క్యాండిల్స్ ఎప్పుడైతే వస్తాయో నేను అప్పుడు మాత్రమే ట్రేడ్స్ అయితే ఎంటర్ అవుతానండి. ఎందువల్లంటే అప్పుడే మనకి హైయర్ ప్రాబబిలిటీ ఉంటుంది. మనకి ట్రేడ్ మన ఫేవర్‌లో రావడానికి అండ్ మన డైరెక్షన్‌లో వెళ్ళడానికండి. ఇది ఆ రోజు మనకేంటంటే 1:1.5 ఇంకా 2% వరకైతే టార్గెట్ ఇవ్వడం జరిగింది. బట్ నాకేంటంటే ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయ్యి 1:1.5 టార్గెట్ అనేది బుక్ అయితే చేయడం జరిగిందండి. ఇంకా నేను తీసుకున్న సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఐసీఐసీఐ అండి. ఏప్రిల్ 8న ఇది కూడా చూడొచ్చు. నేను ఈ బుల్లిష్ మారిబోజ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో అప్పుడు మాత్రమే ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ ఆ రోజు ఏంటంటే మనకి ఈ స్టాక్‌లో అనేది ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. అది ఏప్రిల్ 8 వరకు నేను తీసుకున్న స్టాక్స్ యొక్క టెక్నికల్ పరంగా ఎంట్రీస్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇక నేను థర్స్‌డే తీసుకున్న ఎంట్రీస్ వచ్చేసి 3 స్టాక్స్‌లో తీసుకున్నానండి. అయి 3 కూడా నాకనేది ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. అది మార్కెట్ అది నేనైతే ఎంట్రీస్ అయితే పర్ఫెక్ట్ గానే మన యొక్క స్ట్రాటజీ పరంగానే తీసుకున్నానండి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఏప్రిల్ 9థ్ తీసుకున్న ట్రేడ్స్ అండి. చూడొచ్చు. ఏప్రిల్ 9థ్ నేను మెజగాన్ డాక్ షిప్ బిల్డర్ అనే స్టాక్‌లో అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే నేను చాలా ఎర్లీ‌గా తీసుకున్నాను అన్నట్టు అనిపించింది. ఈ స్టాక్‌లో నేనేమన్నా మిస్టేక్ చేశాను అనిపించింది. ఎందువలన అంటే చూడొచ్చు మనకి నేను 9:25కి ఈ ట్రేడ్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ ఎమ్మటే ఫాలో ఆన్ క్యాండిల్‌లో మనకి 2 క్యాండిల్స్‌లోనే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. మీరెప్పుడైనా ట్రేడ్స్ చేసేటప్పుడు బిగినర్స్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మెయిన్‌లీ స్టాక్స్‌లో చేస్తుంటే మీరు 9:30 వరకు ఎలాంటి ట్రేడ్స్ చేయకపోవడమే బెటర్ అండి. చూడొచ్చు నేను 9:30 కంటే ముందే ట్రేడ్ తీసుకోవడం వల్ల అది ఆ వలటాలిటీ వల్ల మనకైతే ఆ రోజు ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. మ్యాజ్‌గంట షిప్ బిల్డర్స్‌లో నేను ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. బట్ మనకైతే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాజ్‌డాక్ షిప్ బిల్డర్స్ అనే స్టాక్‌లో. ఇంకా నేను తీసుకున్న సెకండ్ స్టాక్ వచ్చేసి నేను తీసుకున్న సెకండ్ స్టాక్ వచ్చేసి ఏంజెల్ వన్ అండి చూడొచ్చు. ఇది కూడా నేను బుల్లిష్ మ్యారిబోజ్ క్యాండిల్ రావడం వల్లే తీసుకున్నాను. బట్ ఇక్కడ కొంచెం తప్పేం జరిగిందంటే ఇది ఫుల్ బాడీగా అంత క్లోజింగ్ కాన్ఫిడెన్స్‌తో అయితే క్లోజ్ అయితే అవ్వలేదు. చూడొచ్చు మనకి 30% వరకైతే విక్ ఉంది. బట్ అయినా కానీ నేను ఈ ట్రేడ్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా చూడొచ్చు మనకి ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఏంజెల్ వన్ అనే స్టాక్‌లో. మనకి ఆఫ్టర్ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మనకేంటంటే మన యొక్క స్ట్రాటజీ అనేది ఇక్కడైతే వర్కౌట్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు. మనకి డే హై క్లోజ్ అయింది. ఇంకా బుల్లిష్ మారిబోజి క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసి చూడొచ్చు మనకి 1:3 వరకైతే టార్గెట్స్ అయితే రావడం జరిగింది. బట్ మనం 1:2 ఇప్పుడు ఇనిషియల్‌గా టార్గెట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా ఇది ఏంజెల్ వన్ మంచి ఎంట్రీ అండి. మన స్ట్రాటజీ మంచిది అయినా కానీ కొన్ని డేస్‌లో ఏంటంటే మనకనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరుగుతుందండి. అది పార్ట్ ఆఫ్ ద గేమ్. మనమేంటంటే కంటిన్యూయస్‌గా లాసెస్ వచ్చినప్పుడు మనం మన యొక్క తప్పులేం జరిగినాయని మళ్ళీ మనం చార్ట్స్‌లోకెళ్ళి వెరిఫై చేసుకొని వాటి వెనుకున్న డ్రా
డ్రాబ్యాక్స్‌ని మనం ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ట్రేడింగ్‌లోకి రావడం వల్ల మనమైతే కొంచెం కూల్‌గా అయితే ట్రేడింగ్ చేయగలుగుతాము. ఇంకా నేను తీసుకున్న ఆ రోజు తీసుకున్న థర్డ్ ట్రేడ్ వచ్చేసి BHEL అండి చూడొచ్చు. ఇది కూడా నాకు మంచి క్యాండిల్‌లోనే చూడొచ్చు. ఈ క్యాండిల్ కూడా బుల్లిష్ మారిపోజ్ క్యాండిల్‌లోనే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. బట్ ఈ ట్రేడ్ వచ్చేసి మనకి 1:1 టార్గెట్ అయితే హిట్ అయింది. బట్ మనం 1:2కి టార్గెట్ చేసాం కాబట్టి నేనైతే టార్గెట్ వరకు హిట్ అవుతుందని నేనైతే వెయిట్ చేశాను. ఇది చూడొచ్చు. నాకైతే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నేనిక్కడ ఈ గత 1 వీక్‌లో నేను ఏమైతే నేర్చుకున్నానంటే ఏదేమైనా కానీ మనం మన స్ట్రాటజీకే స్టిక్ అవ్వాలి. ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నేను ఓన్లీ ఈక్విటీస్‌కే స్టిక్ అయి ఉన్నాను. మధ్యలో ఆప్షన్స్ ట్రేడింగ్‌లో నాకు ఎంట్రీస్ వచ్చినా కానీ నేను వాటిలో అయితే ట్రేడ్ చేయలేదండి. ఇదే డిసిప్లిన్ అనేది ట్రేడింగ్‌లో అనేది మనకు చాలా చాలా ముఖ్యమండి. ఇంకా కూడా నా యొక్క ట్రేడ్స్‌లో చూడొచ్చు. నా యొక్క స్టాప్ లాస్ పర్సెంటేజ్ అంటే నా యొక్క ఎవ్రీ ట్రేడ్‌లో 500 వరకు లాస్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:1 అబోనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన మన ట్రేడ్‌లో ఎప్పుడైనా కానీ మన లాస్‌ని చాలా లిమిటెడ్‌గా పెట్టుకొని ప్రాఫిట్స్‌ని ట్రైల్ చేయడం ఎక్కువ ఉంచుకోవడం వల్ల మనం ట్రేడింగ్‌లో అయితే ప్రాఫిటబుల్‌గా ఉండగలుగుతామండి. అదే ఈ వీడియోలో అయితే చెప్పగలుగుతున్నాను. ఇంకా మన ఛానెల్‌లో మీకేమైనా లెర్నింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో ఆహ్, మెన్షన్ చేయండి. నేనైతే లెర్నింగ్ వీడియోస్ అయితే మీకు చేస్తాను. ఇంకా మీకు ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేనైతే కొత్తగా ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే ఈక్విటీ ట్రేడింగ్ సంబంధించినవి మీకు స్ట్రాటజీస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా మీకు ఏమన్నా స్వింగ్ ట్రేడింగ్ వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేయండి. ఇంకా మన ఛానెల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగిందండి. దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకేదైనా మన ఛానెల్ గురించి వీడియోస్ పెట్టగానే ఎమ్మటే అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు చాలా ఫాస్ట్‌గా అయితే వీడియోలోకైతే వచ్చి చూడగలరండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.